తక్కలపల్లి గ్రామంలో మిత్రులు మాజీ సర్పంచ్ భర్త సీనియర్ నాయకులు సోదర సమానుడు హనుమాన్ రెడ్డి నాకు ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే వారు రోడ్డుకు దగ్గర ఇంటికి దగ్గర రోడ్డు కూడా వేయించి 2 గుంటల పైన ఇస్తాను మాట ఇచ్చారు తహసీల్దార్ గారు. 2 గుంటల పైన ఇస్తాను మాట ఇచ్చారు. వారికి నేను మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పల్లె దవాఖానా పనులు ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఏ రాజమల్లయ్య గారికి, వైద్య అధికారులకు, మా శ్రీనివాస్ గారికి, మేడం గారికి, సిబ్బందికి అందరికీ, R&B రెవెన్యూ సిబ్బందికి, రాజకీయాల్లో మన మండలంలో పితామహులు లాంటైన పెద్దలు ఎల్లారెడ్డి గారికి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, మా బాలముకుందం గారు, రవీందర్ రెడ్డి గారు, చాలా గ్రామాల నుంచి గత 5 సంవత్సరాల్లో యువతను బాగా ప్రోత్సహించిన అందరు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, మా మహిళా అక్క చెల్లెళ్ళు, మా ఆశమ్మలు, అంగన్వాడీ టీచరమ్మలు అందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున, ఎందుకంటే చాలామంది ముఖ్యులు వచ్చారు, అందరికి కూడా ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఏ పదవి లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటామంటూ కొందరు ఉంటారు, మా మోహన్ రెడ్డి దాస్ అంటారు. అట్లా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకం పెద్దలు. కానీ నడుగులు ఇట్లా. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, మా మహిళా మనులు అందరూ ఉన్నారు, వివిధ గ్రామాల పెద్దలు ఉన్నారు. సగర్వంగా జగిత్యాల నియోజకవర్గం వరకు ఇవాళ 31.5 కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు నడుస్తున్నాయని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. దాంట్లోని అనంతారం గుట్రాజపల్లి బ్రిడ్జ్ పనులు కావచ్చు, రేపు అనంతారంలో పోషమ్మ గుడికి కావచ్చు, పక్కనే పెంబెట్ల కావచ్చు, అంతర్గం అంబార్పేట కావచ్చు, మీకు చుట్టాలు ఉంటే మంగళ రంగసాగర్ కావచ్చు, భూపత్పూర్, వీరాపూర్, కుమ్మరపల్లి, ఇటిక్యాల, ఒంటరి కాలనీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 31 కోట్లతోటి అవి కొత్త పనులు, ఈ పాతవి కొన్ని నడుస్తూ ఉన్నాయి. మరి అదే విధంగా దాదాపు 1,40,00,000 ఇక్కడ రోడ్డుకు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇచ్చినాం. అదేవిధంగా ఇటిక్యాల రోడ్డు అవన్నిటికీ PMGSY ఒక 4.5 కోట్లు మంజూరు చేయించాం. అంటే 31.5, 37, 38 కోట్లు అక్కడ ఇచ్చినాం. 15.5 కోట్లతోటి మళ్ళా నిన్ననే ఇక్కడ రేచిపల్లి లాంటి తండాలకు కావచ్చు, తాటిపల్లి రోడ్డు కావచ్చు, ఇట్లా రోడ్లు పాడైన వాటికి అవి ఒక 15 కోట్లు వేసాయి. అంటే ఇప్పటికే 55 కోట్లు అయింది. ఈ గ్రామంలో 37 లక్షలతోటి CC రోడ్ పనులు చేసుకోబోతున్నాం. 37 కళ్ళతోటి సందులలో పనులు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 27 లక్షలు, కోట్ల లక్షలు, 27 లక్షలు మంజూరు వచ్చినాయి. కాగితం ఉంది, ఇంకా 10 లక్షలు వస్తుంది. అట్లా EGS రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాయి. పాత 20 కోట్లు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 10 కోట్లకు మంజూరు తీస్తున్నాం. 30 కోట్లు. ఇవన్నీ కూడా ఎవరైనా రికార్డు చేసుకోవచ్చు. ఉన్న విషయం చెప్తా ఉన్నా. రేపటి నాడు దళిత వాడల్లో చేయడానికి R&B పక్షాన CC రోడ్లకు మళ్ళీ 10 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కలిపితే 100-200 కోట్లు, 102 కోట్ల పనులు ప్రారంభమైనవి, జరుగుతున్నాయి. 102 కోట్లు. ఈ 102 కోట్ల పనులు ఈ సంవత్సరం ఆఖరి వరకు పూర్తి కాకపోతే, ఎట్లయితే జైత్యాల డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ మొదలుపెట్టి ఇడిచిపెట్టి పోతే నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేయించినో, నేను మళ్ళీ అట్లనే చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. 102 కోట్ల పనులు. మా తిరుపతి ఆడికి వెళ్ళి చూస్తుంటే దగ్గర 40-50 లక్షల రోడ్లు పెట్టిన. దమ్మునంతా చేసుకోవచ్చు, ధర్నాలు కాదు, దమ్మునంతా చేసుకోవచ్చు పనులు. బట్టి వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. మరి ఈ రకంగా ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటున్నాం నిరంతరం. ఇక దవాఖానాల విషయంకి వస్తే నేను కూడా అనుకోలే, మనకు బాగా తెచ్చుకున్నాం అనుకున్నాం. కానీ పక్క జిల్లాలలో ఏ నియోజకవర్గంలో రానండి పల్లె దవాఖానాలు వచ్చాయని మా వైద్యాధికారులు చెప్పారని చెప్పి సందర్భంగా ఏడారాలే. మన దగ్గర చూస్తే లక్ష్మీపూర్, పులాస,
జాబ్తాపూర్, మన తక్కలపల్లి, తిప్పలపేట, అంతర్గామ, తాటిపల్లి, చలిగల్, పక్కకే మన పెంబెట్ల గిన్నె ఉంటుందా, దూరం ఉంటుందా, దుబరాయన ఆడ పని మొదలైపోయింది. నాగనూరు పని నడుతుంది, నాగనూరులో లచ్చకపేటల పని నడుతున్నది. ఇట్లా దగ్గర 17-18 దవాఖాలు తెచ్చిన ఇటుకాలకెళ్ళి పెడితే ఆఖరూరు ఏముంటుంది గంగొడుకు బోర్రపల్లి, ఆడ కూడా దవాఖాలు తెచ్చిన బోర్రపల్లి, గిటుకు గంగొడుకుంటే తలదారు వరం ఆడ కూడా తెచ్చిన. అంటే సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందాలి. దీంతో పాటుగా మనం చూసింది కావచ్చు, సోమవారం నాడు మీటింగ్ అయినా మంగళవారం వచ్చింది, పోయిన మంగళవారం వైద్య శాఖ మంత్రి పక్కకు నేను కూర్చొని మొత్తం మంది ఉండి అధికారులు మన మెడికల్ కాలేజ్ ఎప్పుడు చేయాలి, ముందట ఒకటి తలవలిగితే ఏదైతే చూస్తున్నాగా మనం ఇన్ని యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది ఇదవుతుంది, అర్జెంటుగా ఆ దవాఖాన కూడా చేయాలని చెప్పి నేను నిధుల కోసం వారింటి తిరుగుతూ ఉన్నా. ఏం లేదు మరి ఈ సందర్భంలో మా మహిళా మనులకు ముఖ్యంగా చాలామంది వచ్చారు. ఇది ఎక్కువగా తల్లి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. రేపు టీకాలు వేసుకోవడానికి 4 గ్రామాలకు సంబంధించింది, గుల్లపేట, తక్కలపల్లి, అనంతారం, గుట్రాజపల్లి. ఈ జాగా ఎందుకు సెలెక్ట్ చేసామంటే ముందుగా కొంచెం వేరే జాగా అనుకున్నాం, ఆ జాగా తోవ సరిగా లేకుండే. అంటే హనుమాన్ రెడ్డి హైదరాబాద్ ఉంటే నేనే అడిగిన, ఎందుకంటే ఇంటికి 1-2 సార్లు వచ్చేటివి ఈ లైన్ కరెంటు వెయ్యని అంటుండో ఏది మా దశన్న కానీ ఇది మనమే ఇచ్చినాం. నేనే అప్పుడు వచ్చి ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇచ్చిన లైన్ అంతా. కాబట్టి మీరు అన్నీ కూడా చేద్దాం, కానీ కొంచెం ఒక 10-15 ఏళ్ళకెళ్ళి కరెంట్ వాళ్ళది ఆ రూలు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఉన్నప్పుడే మొదలైంది. ముందు డబ్బులు కడితేనే చేయాలి, తర్వాత కొంత ఇంకా స్ట్రిక్ట్ అవుతా ఉంది. ఈ విషయాన్ని నేను మొన్ననే మంత్రుల దృష్టికి తీసుకొచ్చిన. రెండోది మా దర్శనం ఇంకోటి కూడా మంచి ముచ్చట అయిపోయింది, మక్కల ముచ్చట. ఇది కూడా నేను ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేయకుండా రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టినాం, ఆ బాధలు తెలుసు. మొన్నటి మీటింగ్లో నేనే లేవనెత్తిన, 3 మంత్రులు ఉండ్రి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేసి వాళ్ళనే లేవనెత్తిన. మన దగ్గర మక్కలు లెక్కతో సహా చెప్పిన 6,000 ఎకరాలలో వండినాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో వండినప్పుడు కోళ్ళేమో చచ్చిపోయినాయి, మరి అటు ఇటు మరి ఇబ్బంది కాదు. కొద్దిగా చూడండి, తప్పకుండా మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది, రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. తప్పకుండా దాని మళ్ళీ కూడా రేపు మాట్లాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహిళా మనులకు ఈ టీకాల విషయంలో మొదలు చాలా మీరే కొద్దిగా వెనకాల ఉండి టీకాలు, ఈ ఒక ప్రసూతి గర్భవతి టీకాలు చిన్నపిల్లలు పుట్టినాకే వాస్తవం ఎక్కువ అధికారుల మీటింగ్ పెట్టరాదు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ డాక్టర్లు కూడా చెప్పరు. దాంతోపాటు పసిరికల టీకాలు ఉంటాయి. మహిళలకు క్యాన్సర్ రాకుండా 16 ఏళ్ల లోపల 18 ఏళ్ల లోపల హెచ్పివి వైరస్ 18 ఏళ్ల లోపలనే అమ్మాయిలకు టీకాలు వేస్తే గర్భసంచి క్యాన్సర్గా జీవితాంతం రాదు. అసెంబ్లీ ఇది బాగా చెప్పాలమ్మా అందరికీ, 18 ఏళ్ల లోపల వాళ్ళకు ఒక టీకా ఉంటుంది, విన్నారా? అది వేయిస్తే ఇక వాళ్ళకు జీవితాంతం క్యాన్సర్ రాదని చెప్పి గర్భసంచి వరకు. కాబట్టి గర్భసంచితోటి రొమ్ము క్యాన్సర్ తోటి చనిపోయే మహిళలు చాలా ఎక్కువ మంది, చాలా కష్టపడి కూడా చనిపోతుంటారు. మీ ఊర్లో కూడా గర్భసంచితో చచ్చిపోయిన వాళ్ళు గ్యారెంటీ ఉంటారు. మా ఆర్ఎంపీ కృష్ణ గంగాధర్ అడిగితే బరాబర్ చెప్తారు లెక్క, విన్నారా? మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆ వాడకో ఈ వాడకో ఈ 5-10 ఏళ్ళలో. మరి ఇప్పుడు టీకా వచ్చింది, వేయించుకోవాలి. పసిరిక టీకాలు వచ్చినాయి, సర్కారు వేస్తుంది, హెచ్బిఎస్ ఏజ్ చేస్తున్నారు కదా, వేయించుకోవాలి. నేను ఈ నడివిలో ఆపరేషన్ చేస్తే ఆ హెచ్బిఎస్ ఏజెంట్ అది సూదితోటి సూదికి వస్తుంది, మంచిగా వస్తుంది, రక్తంతో వస్తుంది, ముట్టుకుంటూ రాదు, అంటుకుంటూ రాదు కొన్ని బీమార్లు, కానీ సూదితో వస్తుంది. కానీ ఏదైనా ఆపరేషన్లకు పోయినప్పుడు, ఎక్కడ దవాఖానలకు పోయినప్పుడు. కాబట్టి దయచేసి ఆ టీకాలు కూడా ఫ్రీకి ఇస్తారు, కాబట్టి మీరు వేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ, మరి ఈ హాస్పిటల్ తొందర అయినాక అట్లా చెప్తా, కానీ గ్రామీణ రోడ్ల గురించి వీటి గురించి ఇంకా జగిత్యాలకు కూడా పేదవాళ్ళ కోసం 200 కోట్లతోటి బ్రహ్మాండమైన పాఠశాల మంజూరు చేయించినని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ అట్లనే ఇక్కడ దళితులు కూడా బాగున్నారు. గ్రామాన మీ దళిత బిడ్డలు ఉంటారు, డిగ్రీ చదివే అమ్మాయిలకు గొల్లపల్లి రోడ్లో మంచి భోజనము, పుస్తకాలు, బట్టలు అన్ని ఇచ్చి సబ్బు నూనె కూడా పైసలు ఇచ్చే మంచి కాలేజీ 240 సీట్లతో మన జిల్లాలో మీ దయతో గెలిచిన నేను మళ్ళీ మంజూరు చేయించుకొచ్చినాను కూడా చెప్తా ఉన్నాను. ఈసారి సగం మంది కూడా అలాగ రాలే, నేను దళిత సంఘాలను కూడా పిలిచి మీటింగ్ పెట్టిన, మళ్ళీ చెప్తా ఉన్నాను. మా గంగాధర్ కావచ్చు అందరూ వచ్చి చాలా మంది, సగం సీట్లు కూడా నిండలేదు. 240 మంది అమ్మాయిలు చదువుకోవచ్చు ఏపీ కన్వెన్షన్ ముందడు. కాబట్టి అది మీరు మీ గ్రూపులలో కూడా పెట్టాలి, తప్పకుండా అక్కడ ఎక్కువ మంది పిల్లలు వచ్చేలా చూడండి.